ఎలా అనిపించింది నాగార్జున గారు ధనుష్ గారు ఈ కాంబినేషన్ అంతా? నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది అసలు. డిఎస్పీ అదిరిపోయింది. డైరెక్షన్ శేఖర్ కమలా గారిని నేను చాలా తక్కువ అంచనేసా. సో నన్నే ఒంగు పెట్టాడు. అదిరిపోయింది. ధనుష్ అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కమలా అని చెప్పుకోవచ్చా? అనుకోవచ్చండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఓకే. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. నాగార్జున గారు కంబ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చా? మంచి కంబ్యాక్ ఇది. అవునా? శేఖర్ కమలా గారికి, మన ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. హీరోయిన్ కంటే మన స్కోప్ ఉందని అడుగుతున్నాను. హీరోయిన్ కి స్కోప్ ఏముంటుందా? ఉంది. ఆ అమ్మాయి కూడా మంచి రోల్ ఇచ్చారు రష్మికకి. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ. సో డబ్బు గురించి బాగా చూపించాడు. రొమాన్స్ ఏమైనా ఉందా? లేదు, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ఫైట్స్ ఇలాగా. సో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ ఉంది. ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా 1000 కోట్లు దాటింది. అంటే ఆ ఉన్న 3 సినిమాలు లాస్ట్ లో 1000 కోట్లు దాటి. నేను 1000-2000 చెప్పాను కానీ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీకి. సో దీంతో ధనుష్ గారు బాగా చేశారు, నాగార్జున బాగా చేశారు. ఇద్దరు యాక్టింగ్ లో నెంబర్ 1 హీరోసే. యాక్టింగ్ పరంగా ఎవరు పేరు పెట్టను కానీ ధనుష్ గారు డామినేట్ చేశారు అన్నారు. ఆయనదే ఎక్కువ ఉంటది. సో ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ పప్పు అన్నం కోసం వచ్చా. నాకు ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు. నాగార్జున వైఫ్ పేరు అమల. నాగార్జున వైఫ్ పేరు అమల. బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమలా. శేఖర్ కమలా నిజంగా చెప్తున్నా, షాప్ లో దొరుకుతాయి చిక్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. అంత బాగుంది సినిమా అయితే. ఒకరిని మించి ఒకరు. నాగార్జున గారు అయితే నిజంగా అసలుకి ఈ సినిమాలో హీరో మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చిరు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు స్టోరీ అయితే నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. కొత్త స్టోరీ, కొత్త క్యారెక్టర్లు, మంచి యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇందులో అయితే సాంగ్స్ ఉన్నాయి. డిఎస్పి గారు పోయిరా 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 మావా ఏమరాజా లాగా దర్జాగా పోయిరా మావా అట్లున్నాయి సాంగ్స్. అయితే నిజంగా మస్తు ఉంది మూవీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. పక్కా బ్లాక్ బస్టర్ హిట్. June 20 డేట్ రాసి పెట్టుకోండి. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది మేడం. ఎవరైనా నిబంధనలు ఏం లేవు. వీళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది ఏం లేదు. చాలా బాగుంది సినిమా. మరి నాగార్జున గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నాగార్జున గారు మన హీరో. నాగార్జున గారిది గెస్ట్ రోల్ ఇచ్చారు, కానీ మన హీరో కాకపోయినా కానీ ధనుష్ మన ఈ సినిమా పరంగా మెచ్చుకోవచ్చు. సినిమా కంటెంట్ ఏంటంటే ఒక మనిషి డబ్బు కోసం ఎంత కాడికైనా దిగజారుతాడు అనేది చూపించారు. అదే అలా దిగజారుదు అనేది కంటెంట్. మనం చూస్తే ఒకసారి ఇది చాలా దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు, మనం మారాలి. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు కూడా చూస్తే ఏమవుతుందంటే ఇది కరెక్ట్ కాదు, మనం మారాలి అనేది ఒకటి కంటెంట్ ఇచ్చాడు. ఎలా అనిపించింది మరి? బాగుంది మేడం. పాట కూడా పోయిరా 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 మామా, ఆ సాంగ్ కూడా బాగుంది. కొంచెం బాధ కూడా అనిపించింది. మరి ముగ్గురు కాంబినేషన్ ఎలా అనిపించింది? రష్మిక, నాగార్జున గారు, అలాగే ధనుష్. బాగుంది మేడం. కంటెంట్ అయితే చాలా బాగుంది. రొమాన్స్ అవి అన్ని. నాకైతే నేను ఎక్కువ రొమాన్స్ ఆశిస్తా. ఈ సినిమా పరంగా మాత్రం ఏం ఆశిస్తలే. బాగుంది. జెన్యున్ గా వీళ్ళు చూడాలి వీళ్ళు చూడొద్దు అనేది ఏం లేదు. జెన్యున్ కంటెంట్. అంటే నాగార్జున గారు మళ్ళీ కంబ్యాక్ వచ్చిందనే చెప్పుకోవచ్చు ఈ మూవీతో. బాగుంది. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? మనం ఎంతైనా ఇవ్వచ్చు మేడం. ఎల్కేజీ సినిమా కదా, ఎవరైనా చూడొచ్చు. ఆయన పెట్టిన దానికి 100 రెట్లు ఎక్కువ రావాలని చెప్పేసి ప్రొడ్యూసర్ కి డబ్బులు నేను కోరుకుంటున్నా. చాలా బాగుంది. ఐ లవ్ యూ కుబేరా. ధనుష్, రష్మిక మందన, అలాగే కొత్త న్యూ విలన్ నలుగురు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో అవార్డు వస్తుంది. శేఖర్ కమలాకి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక మైల్ స్టార్. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చూడొద్దు. అందులో ఉన్న ప్లస్ పాయింట్స్ కనుక తీసుకుంటే మైనస్ పాయింట్స్ అనేది మనం పట్టించుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఎట్ ఆల్. ఓకే, నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసామని చెప్పి. అది అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్లీగా. ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఓకే, సో మెయిన్ డెఫినెట్లీ అందరికీ ఇది సక్సెస్. నెక్స్ట్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా సక్సెస్. ఇది ఒక హెడ్ లిఫ్ట్. ఒక టాలీవుడ్ ఒక గొప్ప సినిమా తీసినందుకు హెడ్ లిఫ్ట్ అవుతుంది ఇది.
ఇది ఏంటంటే మెల్లగా పికప్ అవుతుంది, మేబీ మెల్లగా పికప్ అవుతుంది. అది నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్లోకి విపరీతంగా అందుకుంటుంది ఇది. మంచి సక్సెస్ ని సాధిస్తుందా? ఓ అద్భుతమైన సక్సెస్ ఇది.